జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి. నా బెడ్రూమ్కి తాళాలు గుళ్ళాలు మొత్తం అతనే ఒకనొక రోజు రాత్రిపూట సుత్తుతాన్ని తీసివేయటం జరిగింది. మరి నేను మధు ఎందుకమ్మ మీ నాన్న అలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు, నాకు భయంగా ఉంది అని ఒకనొక రోజు ఎదురు దీప్తి అని మా ఎదురింట్లో ఉండే అమ్మాయి ఇంట్లో 11 దాకా అక్కడ తలదాచుకున్నాను. మరి 11 అయినా కానీ నేను ఇంటికి రాకపోయేసరికి హోంవర్క్ చేస్తున్న పాప చేత ఫోన్లు చేయించాడు. మధు నేను ఎదురింట్లోనే ఉన్నానమ్మా, నేను బయట ఉన్నాను చూడు, నేను వస్తాను తెల్లారి పొద్దున వస్తాను, నాకు భయంగా ఉంది, మీ నాన్న ఎందుకు గుళ్ళని తీసేశాడు అని అంటే పిల్లని హరాస్మెంట్ చేశారు సార్. మేము పడుకుండే ఎవరితో వెళ్ళి పడుకుంది, ఎవరితో కులుకుతుంది, ఇవన్నీ నా బిడ్డను అడుగుతుంటే అది రంకెలు పెట్టుకుంటుంటే ఇక్కడ హోంవర్క్ చేయలేక పెట్టుకుంటుంటే ఈ తల్లి భరించలేక నేను వస్తున్నాను సావమని చెప్పి మీ నాన్న నేను చెప్పాను కానీ ఎదురింట్లో వచ్చి ఇంటికి వచ్చాను సార్. వచ్చి పడుకున్నాను సార్, నిద్రపోలేదు, అది మేలుకొని ఉంది ట్రామాతోటి. ఇటు నేను పడుకొని ఉన్నాను, అట్లా 4 అలా నిద్ర పట్టింది. మరి నాకు అట్లా మెలకు వచ్చేసరికి నా భర్త తిరుగుతూ ఉన్నాడు సార్ దయ్యంలాగా ఇంట్లో. వీడెందుకు తిరుగుతున్నాడు 4 అనుకుని 5 నిమిషాల లోపల మళ్ళీ నేను కన్ను మూసే లోపల బిలబిల 10 మంది హాస్పిటల్ స్టాఫ్ వచ్చేసేసి మరి నా బెడ్రూమ్లోకి దూసుకొని వచ్చేసేసి నాకు మొత్తం మంది ఇచ్చేసేసి నా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకొని మరి నా ఉంగరము మరి ఇక్కడ కాలు కొన్న మెట్టులు అన్నీ తీసేసేసి అందరూ ఇలాంటి తలుపులో తీసుకెళ్ళిపోయారు సార్. మరి నేను ఆ మంది ఇచ్చి మరి నేను తలుపు దాటే లోపల నేను వెర్రి కేకలేసాను, మధు హర్షి అని చెప్పాను. వాళ్ళు బెడ్రూమ్ నుంచి లేసి వచ్చారు సార్. లేసి వచ్చిన పిల్లల్ని నెట్టేసేసి నిర్దాక్షిణంగా ఆ బెడ్రూమ్ తలుపు వేసేసాడంట నా భర్త. మెంటల్ వేసింది మీ మమ్మీకి అని చెప్పి పిలిపించిన అందరినీ. మరి నేను అట్లా కేకలేసాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మళ్ళీ ఎప్పుడుకో కొన్ని గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నేను హాస్పిటల్లో ఉన్నాను, సైకియాట్రిక్ హాస్పిటల్లో ఒక జైల్లో పడేసి ఉన్నా. మరి నా బిడ్డలు ఇటు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయటం, మా నాన్నగారికి, మరి మా నాన్నగారు ఎవరితో అయితే నేను లేచిపోయానని అంటగట్టారో ఆ అబ్బాయికి ఫోన్ చేయటం, ఆ అబ్బాయి ఒంగోలు శ్రీధర్ అనే లాయర్కి ఫోన్ చేసి మరి అమ్మాయికి ఏదో ప్రమాదం జరిగిందంట, మరి బిడ్డలు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ తాతయ్యకి, ఒకసారి వెళ్ళి చూడండి నా లాయర్కి చెప్పడం. ఆ శ్రీధర్ అనే లాయరు మరి ఆ తెల్లవారుజామున మరి మా ఇంటికి హుటాహుటిని వెళ్ళటం. వెళ్ళేసరికి రెండోసారి ఆ పాప మా అమ్మని చంపేస్తున్నాడు అనుకున్నాను. పెద్ద పాప రెండోసారి మళ్ళీ మేడం నుంచి దూకడానికి 1 సెకండ్ లేట్ అయితే మీ రెండో పాప మళ్ళీ దూకేసేది. నేను వెళ్ళి పట్టుకున్నాను రాజేశ్వరి. చిన్న పాప వచ్చి అంకుల్ మా అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, చంపేస్తారని వచ్చి హత్తుకుంది నన్ను. వణికిపోతున్నారు బిడ్డలు. శ్రీను ఏంటి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తావు అనుకోలేదు నువ్వు, అసలు ఇంత హరాస్మెంట్ చేస్తున్నావేంది, నువ్వు బిడ్డల మీదగా చేసావా ఏమన్నా చేసావా బాగోదు, హాస్పిటల్కి వెళ్దాం ముందని చెప్పానని బిడ్డలకు ధైర్యం చెప్పారని చెప్పానని. తర్వాత ఫైటింగ్లో కలిసినప్పుడు వీళ్ళకి పడ్డ నాకు సత్యం. మరి ఆ విధంగా 2016లో నన్ను సిరి సైకియాట్రిక్ హాస్పిటల్లో మరి డాక్టర్ మధుబిందు అని శిరీష గారికి 50,000 లంచం ఇచ్చి మరి జ్యుడిషియరీ వ్యవస్థని, లాయర్లకి, డిపార్ట్మెంట్కి, మరి మహిళా మండలి అధ్యక్షురాలకి మరి అందరినీ కొల్యూట్ చేసి అందరినీ కరప్షన్ చేసి లక్షలు రాజకీయ నాయకుడికి, మరి బాలినేని వాసు రాజకీయ నాయకుడికి ఒక కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, ఫ్రెండ్స్కి మరి నా తల్లిదండ్రులు చేసి నన్ను హాస్పిటల్లో పడేయడం జరిగింది. 4.5 నెలలు ఉంచారు సార్ హాస్పిటల్లో. 4 రోజులు కాదు, 4.5 నెల. మరి ఆ కాన్స్పిరసీలో మరి నేను నా తండ్రితో నేను చీరాలు వచ్చినప్పుడు 2 రోజులు మా అమ్మాయిని పిల్లలు మా ఇంట్లో సెలవులే కదా తీసుకొని వచ్చినప్పుడు నేను నా టైప్ సార్ అయినా, నా చిన్నప్పుడు టైప్ సార్ అయినా కొండా సుబ్బారావు అన్ని కలవటం జరిగింది. నాన్నగారు నేను కలిసి
మరి సార్ నా పరిస్థితి ఇలా ఉంది, మాకేం అర్థం కావట్లేదు, మాకు పెద్దోళ్ళు ఎవరు లేరు, మరి మా నాన్న ఉన్న ఎవరికి తెలియని మనిషి, మరి మీరేం సహాయం చేయగలరు అని చెప్పాడంటే అతను ఒక శాడిస్ట్. అతను నా భర్త దగ్గరికి వచ్చి అప్పుడు అతను మందల సర్వేలు ఉన్నారు చీరాల్లో. నా చిన్నప్పుడు నాకు టైం చెప్పిన సార్ ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని, ఒక ఇస్త్రీ లేని ఫ్యాన్ చొక్క వేసుకొని, ఒక ఆర్డినరీ టైప్ నేర్పేశారు. మరి అతను నా భర్తతో చేతులు కలిపి నన్ను హాస్పిటల్లో వేయడానికి నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడి మీడియేషన్ చేయించి మరి హాస్పిటల్లో వేయడానికి నా తల్లిదండ్రుల సంతకం తీసుకొని మరి నా బిడ్డలకు అబద్ధాలు చెప్పి నా బిడ్డలకు నన్ను దూరం చేసి హాస్పిటల్లో పడేయడానికి నా భర్తకి చేతినిచ్చిన రైట్ హ్యాండ్గా తయారయ్యాడు. మరి హాస్పిటల్లో వేసినాక మరి విజిటింగ్ అవర్స్కి నా బిడ్డలు 1-2 సార్లు వచ్చేవాళ్ళు వారానికి ఒకసారి. మరి వాళ్ళు వచ్చినప్పుడు నన్ను రూమ్లోంచి జైల్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు నన్ను కావాలని నా చీర పట్టుకొని లాక్కొని మెట్ల మీద నుంచి ఒక పిచ్చిదాన్ని లాక్కున్నట్టు నా చీర లాక్కొని తెచ్చేవాళ్ళు. మరి నా బిడ్డలు చూడలేక హాహాకారాలు పెట్టేవాళ్ళు. నాన్న అమ్మని ఏంటి ఇలా చేస్తున్నారంటే మిమ్మకు పిచ్చి. పవిత్ర, జాను అనే 2 నర్సులు మరి నా బిడ్డల వయసు వాళ్ళు. మరి నా బిడ్డల్ని జలస్ తోటి మీ ముగ్గురికి అందంగా ఉండాలని అహంకారం మీ అమ్మకి మీకు. మీ నాన్న కాబట్టి మేము మీ ఇద్దరిని చదివిస్తున్నాడు, మిమ్మల్ని అలా చూసుకుంటున్నాడు, మిమ్మకు మైండ్ బాగపోతే ఇంత పెద్ద హాస్పిటల్లో వేశాడు మిమ్మల్ని అని పిల్లల్ని సైకలాజికల్ టార్చర్ పెట్టేవారు సార్. నేను అవన్నీ ఖండిస్తున్నానని మరి పిల్లలు నన్ను ఆ విధంగా చేస్తూ పిచ్చిదాల్లాగా నన్ను పైనుంచి తీసుకొచ్చి చేస్తున్నారని వాళ్ళు హాహాకారాలు పెడుతున్నాను. చివరికి విజిటింగ్ కూడా నా పిల్లల్ని తీసుకురావడం మానేశారు సార్ 4 నెలలు. మేడం, హాస్పిటల్లో మీ అందరూ మీతో మంచిగా ఉండేవారా? మిగతా అందరు నా ఫ్రెండ్స్. మీనా అనే ఒక అమ్మాయి ఉండేది, బ్రాహ్మిన్స్ అమ్మాయి సార్. మరి ఇద్దరం ఒకే వయసు వాళ్ళం. మరి వాళ్ళ అన్నయ్య డబ్బులు లేవని, సాగడానికి డబ్బులు లేవని హాస్పిటల్ వదిలేసి వెళ్ళాడంట. హాస్పిటల్ కథలు చూస్తే విచిత్రం సార్. వాళ్ళ అన్నయ్య ఆమె పోషించే శక్తి లేదని ఈ హాస్పిటల్ వదిలేసి వెళ్ళాడంట. మీనా అని బ్రాహ్మిన్స్ అమ్మాయి సార్. ఎంత మృదువు అంటే, ఎంత మృదు భాషని అంటే, ఎంత మంచిదంటే అసలు హాస్పిటల్ మొత్తాన్ని ఆవిడ చేత కడిగిచ్చేవాళ్ళు సార్. ఆ అమ్మాయి నన్ను కంటికి రెప్పలాగా చూసుకునేది సార్. ధైర్యం చెప్పేది. ఒక రకంగా హాస్పిటల్లో ఆ మాత్రం ప్రాణాలతో బతుకున్నానంటే మీనా అనే అమ్మాయి కారణం సార్. మీనాకు నేను చెప్పేదాన్ని, మీనా నాకంటూ మంచి రోజు వచ్చి నేను నా ఇంటికి వెళ్ళిన రోజు నువ్వు నా దగ్గరే ఉంటావు, నేను బతుకున్నంతకాలం నా ఇంట్లో ఉంటావు నువ్వు అని చెప్పాను. సరే, రోజు కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు, నన్ను అడిగేవాళ్ళు నువ్వు లేచిపోయి వెళ్ళిపోయావా. నేను ఎవరితో లేచి వెళ్ళిపోలేదండి, నేను అలాంటి దాన్ని కాదు, నాకు అంత అవసరం లేదు, నువ్వు ఇలానే మాట్లాడితే నువ్వు హాస్పిటల్లోనే ఉంటావు అంటే నేను ఒప్పుకోవాలి లేచి వెళ్ళిపోయానని. ఒప్పుకుంటున్నాను, రాసుకోండి. ఇప్పుడు నన్ను నా బిడ్డలకు పంపించాలంటే నేను మీరేం చెప్తే అది ఒప్పుకోవాలి. నాకు మెంటల్ అంటే ఒప్పుకోవాలి, నేను లేచిపోయి వెళ్ళిపోయానంటే ఒప్పుకోవాలి. నాకు స్క్రిజోఫీనియా లేకపోతే ఇంకేదో మీరేదో రోగాలు పెట్టేసేస్తే ఒప్పుకోవాలి. నా బిడ్డల దగ్గరికి పంపిస్తాను అంటే మీరేం చెప్తే అది ఒప్పుకుంటా, రాసుకోండి. అది జరిగేది సార్ కౌన్సిలింగ్లో. ప్రతిరోజు హెరాస్ చేసేవాళ్ళు శిరీష మేడం, మధుబిందు మేడం. మేడం నాకు ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది, నేను ఇంట్లోనే రకరకాల సిచ్యువేషన్లో నేను నిద్రపోతాను, నాకు ఇలా మెడకి నా కాళ్ళ దగ్గర ఒక దిండు కావాలి, మరి సయాటిక్ పెయిన్ ఉంది నాకు కాళ్ళ మధ్యలో ఒక దిండు కావాలి, మరి నాకు చెక్క మంచం కావాలి, మరి నా పరిస్థితి ఇది, నాకు నా బిడ్డల దగ్గరికి పంపించండి. 4 నెలల నేను నిద్రపోలేదు సార్ హాస్పిటల్లో. జైలు గోడలు బద్దలు కొట్టుకున్నట్టుగా ఇనప గోడల సంఖ్యలో బద్దలు కొట్టుకుని పారిపోవాలనిపించేది, అసాధ్యం. మాత్రలు ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి జైలు గోడలు తీసేవాళ్ళు. నన్నైతే స్పెషల్ హెరాస్మెంట్లు, స్పెషల్ బందీఖానా నన్ను. నాకు నీళ్ళు ఇవ్వరు, అసలు అక్కడ నీళ్లు రావు.
ఒక పైపు ఉండేది 3వ అంతస్తులో, మా అంతస్తులో లేడీస్ది, కింద ఫ్లోర్లో మగవాళ్ళు. ఒక పైపు ఉండేది, దానిలో చుక్క నీళ్ళు కాలేదు. రోజంతా అవి పట్టుకొని వాడుకోవాలి. నాకు ఆ బకెట్ నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అందరికి 4 ఇడ్లీలు పెడితే రాజేశ్వరికి 3 ఇడ్లీలు పెట్టండి, లావెక్కిపోతుంది దున్నపోతులాగా. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు 52 కేజీలతో ఉన్నాను సార్. 4 నెలల హాస్పిటల్ నుంచి ఆ మాతలకి, ఆ డిప్రెషన్కి, వాళ్ళు మరి చేసిన హెరాస్మెంట్కి 68 కేజీలతో బయటకు వచ్చాను సార్. 52 కేజీలతో నేను హాస్పిటల్కి వెళ్ళిన దాన్ని 68 కేజీలతో బయటకు వచ్చాను. మరి అందరి మీద ఒక నిఘా పెడితే అన్నం తిన్నాక అందరికి మాత్రలు ఇచ్చేవాళ్ళు, గుప్పెళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. రాజేశ్వరి వేసుకుందో లేదో చూడండి, అమ్మాయి చదువుకున్న అమ్మాయి బుగ్గను పెట్టిందో 4 కింద పెట్టిందో చూడండి, మింగిచ్చేవాళ్ళు. రోజుకి దారుణం నా పరిస్థితి. ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేదాన్ని నా బిడ్డల కోసం. పంపించండి తల్లి, నా బిడ్డలు 10th క్లాస్ అయిపోయి ఇంటర్ చదవడానికి, మరి ఇంటర్ సెలవులు అయిపోయి 3 నెలల సెలవులకు వచ్చారు, 2 ఏళ్ళ నుంచి హాస్టల్లో ఉన్నారు. నా బిడ్డల దగ్గర నేను ఉండాలి, వండి పెట్టుకోవాలి తల్లి. అన్నీ నా తప్పులేనమ్మా, మా ఆయన్ని పిలవండి, కాళ్ళు పట్టుకుంటా. అన్నీ నా తప్పులే, ఒప్పుకుంటా, నా ఏ తప్పులు ఒప్పుకుంటా. నేను ఇంక ఏం మాట్లాడను, ఏం చేయను, ఏం చందను. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. నా బిడ్డ నా భర్త కాళ్ళు పట్టుకోమంటారా, మరి ఏం చేయమంటారా అది చేస్తాను. నా భర్తను పిలవండి, నా బిడ్డల దగ్గరికి పంపించండి. నిన్ను అప్పుడే పంపిస్తామా? నిన్ను మీ ఆయన ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాడంట, నువ్వు జీవితాంతం ఇక్కడే. మరి నా బిడ్డలకు చెప్పారా? నా బిడ్డలకు చెప్తే నా బిడ్డలు ఊరుకోరు. ఒకనొకనోడు ఈ కొల్లా సుబ్బారావు సారు నా భర్త నన్ను చూడటానికి వచ్చారు. నాకు ఆశ్చర్యం, సార్ ఇంకా మీరు మా కథలో ఉన్నారా? మీరు హాస్పిటల్కి వచ్చి నన్ను చూడటానికి వచ్చి నవ్వుతూ బాగున్నామని పలకరిస్తున్నారా? అసలు ఏం జరిగింది నా వెనకాల? మీ పాత్ర ఏంటి? నీకు బాగాలేదు కదా, మేము అనుకోండి నేను చేర్పించాను. కొల్లా సుబ్బారావు సార్ అని, అదే చిన్నప్పుడు నా టైప్ సార్ అన్నాను కదా, మండల్ సార్ వేరుగా చేసేది, నేనే చేర్పించాను. ఏంటి నాకు బాగలేదని మీరు చెప్తారంటే నేను చెప్పలేదు, డాక్టర్లు చెప్తున్నారు కదా. డాక్టర్లు చదువుకున్నారా, నువ్వు చదువుకున్నావా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో డాక్టర్ల మాటలు ఎవిడెన్స్లు కాదు, డాక్టర్లు అయినంత మాత్రాన వాళ్ళ మాటలు నిజాలు కావు, అవి ఎవిడెన్స్గా తీసుకోబడవు అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో ఎవిడెన్స్ యాక్ట్లో నేను చూపిస్తాను సార్. మరి ఇవన్నీ నేను చదువుకోవటం వల్ల ఇవన్నీ నాకు కంట పడిచ్చాడు దేవుడు. నాకు కంట పడించడానికి నన్ను లా చదువుకోబెట్టాడు దేవుడు. అది నేను నొక్కి చెప్తాను సార్. మరి నా పిల్లలకి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి చెప్పారా? చెప్తాం వాళ్ళకి. నన్ను ఎన్నాళ్ళు ఉంచుతారు ఇక్కడ? 4 నెలలు 5 నెలలు నీకు తగ్గిందాకా. మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? మరి నా పిల్లలకు కూడా చెప్పండి. 4 నెలలు ఉంచుతారో 4 సంవత్సరాలు ఉంచుతారో చెప్తే వాళ్ళు గుండె దిట్టవ చేసుకుంటారు. మమ్మల్ని 4 ఏళ్ళ తర్వాత చూస్తాము, లేకపోతే అసలు చూడము. చెప్పండి వాళ్ళకి. ప్రతిరోజు ఇవాళ మా అమ్మ ఇవాళ వస్తుంది, రేపు తెస్తాడు మా నాన్న, ఇవాళ వస్తుంది మా అమ్మ, రేపు తెస్తాడు మా నాన్న, ఎల్లుండి తెస్తాడు మా నాన్న అని చెప్పండి. ఎందుకు వాళ్ళని చంపుతున్నారు? చంపేసేయండి వాళ్ళని ఒకసారిగా. నన్ను ఇక్కడ చంపేసేయండి, వాళ్ళు అక్కడ చంపేసేయండి. అయిపోయింది సార్. 4.5 నెలలకి అంకులయ్య అనే వ్యక్తి కారులో వచ్చి ఎంతోమంది కాళ్ళు పట్టుకొని ఏడ్చి 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 నువ్వు ఒక దిక్కుమాలిన దానివి, హాస్పిటల్కి ఒక శనిద్రానివి, నువ్వు ఇన్ని సంవత్సరాలు అయిన హాస్పిటల్ కట్టి నీలాగా ఏడ్చిందాన్ని మేము ఒక్కళ్ళం కూడా చూడలేదని చెప్పానని ఆ జాను పవిత్ర తిట్టిపోసేవాళ్ళు నన్ను ఇచ్చావు. మీకు ఇంక దీనిలో ఒక దరిద్రపు విషయం ఒకటి చెప్తాను. నా బిడ్డలు నాకు విజిటింగ్కి వచ్చినప్పుడు
నా బిడ్డ చేసిన ఒక స్పాంజ్తో చేసిన బొమ్మను నాకు గుర్తుగా ఇచ్చెళ్ళింది నా చిన్న పాప. అంటే ఉద్దేశం ఏంటి ఆ బిడ్డది? అమ్మ నేను దగ్గర లేకపోయినా పాపం ఈ బొమ్మను చూసుకోమ్మా అని చెప్పండి అన్నీ ఇచ్చింది సార్. ఆ బొమ్మ దగ్గర పెట్టుకొని ఏడ్చేదాన్ని, మధుహర్షి మధుహర్షి అని. వీళ్ళు వచ్చి శాపనార్థాలు పెట్టేవాళ్ళు, నువ్వు చచ్చిపో. నెక్స్ట్ పెద్ద పాప చిన్న పాప క్రాఫ్ట్ తోటి మరి గాజులు ఈ చెవులు ఇవి చేసి చాలా రకరకాలు నాకు చూపించడానికి తెచ్చారు సార్. ఒకరోజు ఈ శిరీష అనే కౌన్సిలింగ్ చేసే మేడం చూపించారు. చూపిస్తే ఆవిడ తీసుకొని లోపల పెట్టమంది. తీసుకొని బాక్సు నర్సింగ్ పిలిపించి లోపల పెట్టించుకుంది. ఎంత ఒక 5 నిమిషాలు కూడా ఇవ్వరు విజిటింగ్ అవర్స్. మరి 5 నిమిషాలు నేను వెయిట్ చేశాను, ఆవిడ బయటకు తెప్పించలా. మేడం పిల్లలు చేసి నేను ఎందుకు లోపల పెట్టించుకున్నారని, అవి పిల్లలకి ఇచ్చేయండి అని చెప్పన్నాను. ఇస్తానులే అండి, మర్యాదగా ఇవ్వండి మేడం అని చెప్పన్నాను. ఇచ్చి పంపించా. రాక్షస అది మనిషే. నాలుగున్నర నెలల తర్వాత అతి కష్టం మీద బయటకు తెచ్చాడు సార్. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజుకు 2,500 పేషెంట్గా నాకు మరి హాస్పిటల్ ఫీజు కట్టాడు. రోజుకు 2,500, రోజుకి 2,500. 4.5 నెలలు అంటే 5 లక్షలు కట్టాడు. దానికి ముందు నన్ను హాస్పిటల్ పడేయడానికి ఈ జ్యుడిషియరీకి, పోలీసులకి ఎఫ్ఐఆర్ అవ్వకుండా, మరి మహిళా మండలికి, ఫ్రెండ్స్కి, ఈ తొత్తులకి, దీనికి రకాల సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎన్ని లక్షలు ఇచ్చుంటారు? ఎఫ్ఐఆర్ అంటే అప్పుడు కేసు పెట్టలేదు. ఇక్కడే కీలకం. మరి ఒక మేజర్ అయిన మనిషిని అలా హాస్పిటల్ ఇంపేషెంట్ గా వేయాలంటే చదువుకోదు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టి మరి అమ్మాయి పరిస్థితిగా ఉంది, ఈమె వల్ల అమ్మాయికి ప్రాణభయం ఉంది, ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ప్రాణభయం ఉంది అని ఇతను నిరూపించి తగిన జ్యుడిస్డిక్షన్ తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ కట్టించి మరి ఆ పోలీస్ సిఐ గారు ఒక మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి మరి ఏమే పరిస్థితిగా ఉంది అని చెప్పంటే మరి ఆ మ్యాజిస్ట్రేట్ అమ్మ వాళ్ళని టెస్ట్ చేసి ఈ అమ్మాయికి నిజంగా ఇన్పేషెంట్ గా ట్రీట్మెంట్ అవసరమే అని చెప్పనని ఒక రిసెప్షన్ ఆర్డర్ చట్టబద్ధంగా ఇస్తే తప్పించి హాస్పిటల్ ఇన్పేషెంట్ గా జాయిన్ చేసుకోవడానికి లేదు. ఇది మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 చెప్తుంది. ఇదిగోండి ప్రత్యేక నేర శాఖ ఆరోగ్య చట్టం 1987. ఇవన్నీ చూసారా, నేను ఎల్లో మార్కర్తో నేను గుర్తుపెట్టుకున్నాను. అంటే ఇవన్నీ నేను తెలుసుకున్న నాలెడ్జ్, నేను చదువుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా రిసెప్షన్ ఆర్డర్ గురించి చెప్తుంది. మరి ఈ ప్రకారంగా చట్టబద్ధంగా లేకుండా మరి ఇవన్నీ ఏం జరగకుండా నన్ను కాన్స్పరసీతో మరి నన్ను ఇల్లీగల్గా ఒక మంచి అమ్మాయిని, ఇంటెలిజెంట్ అమ్మాయిని వదిలించుకోవటానికని, ముద్ర వేయటానికని, మరి ఆడపిల్లల ఫ్యూచర్ నాశనం చేయడానికని చేశాడని చెప్పాడంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ పనిషబుల్ అఫెన్సర్. ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి వాళ్ళని ఇప్పటికైనా. మరి ఈ చట్టాన్ని ఇల్లీగల్గా చట్టబద్ధమైన పరిధిలో ఉంటూ చట్టాలను అమలుపరచాల్సిన స్థానంలో ఉన్న జ్యుడిషియరీ కానీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఇతర గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఉన్నోళ్ళు కానీ, ఈ కొల్లా సుబ్బారావు లాంటి వాళ్ళు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఇలాంటి వాళ్ళు కానీ మరి చట్టాలను అతిక్రమించి ఇల్లీగల్గా లక్షల లంచానికి ఆశపడి జీవితాలను నాశనం చేస్తున్నారంటే ఈ మాఫియా ముఠాలంతా ఎన్కౌంటర్ చేసేయాలి సార్. 3 ఆడపిల్ల జీవితాన్ని శ్మశానం చేసి, చెట్టుకొక్కల్ని పుట్టుకొక్కల్ని చేసి ఇన్ని సంవత్సరాలు
మరి బతుకున్నారో లేదో తెలియకుండా, నా బిడ్డలు బతుకున్నారో లేదో నాకు తెలియకుండా, నేను బతుకున్నానో లేదో, తల్లి బతుకుందో లేదో వాళ్ళకి తెలియకుండా మరి ఉన్నాము అని చెప్పానంటే, మరి ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే ఫ్యూచర్లో నాలాంటి తల్లి బిడ్డలు వేరుపడకుండా బాధితులు అవ్వకుండా ఉంటారని నా ఈ ప్రయత్నం సార్. నా ఎదుగుదలకు కారణం అది.